హాయ్! ఒకసారి ఈ పప్పుచారు తిన్నారంటే ఇంకొకసారి తప్పక అడుగుతారు. పొనగంటాకు పప్పుచారు అంటే సింపుల్ కానీ సూపర్ టేస్టు. వేడి వేడి అన్నంలో కలిపి తింటే సూపర్ మీల్ కింగ్ ఇదే అండి. ఒక చిన్న కట్ట పొనగంటాకు దీన్నే తమిళ్‌లో పొన్నాంగన్ని అంటారు. తీసుకొని వలిచి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసి ఈ వాష్ చేసి పెట్టుకున్న ఆకుని, 2 ఎండుమిర్చిని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. ఇంతలోపు చింతపండుని లెమన్ సైజ్ అంత తీసుకొని నానబెట్టి పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి పప్పుని బాగా చల్లారపెట్టండి. చల్లారాక మాత్రమే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 మిరియాలు వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. అప్పుడే స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆవాలు వేసి చిటపటలాడాక మనం చింతపండు రసం చేసుకున్నాం కదా, దాన్ని పోసి ఒక 2 మినిట్స్ తెల్లనివ్వాలి. తెల్లాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని వేసి బాగా కలపాలి. వాటర్ కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తిక్కుగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. కొంచెం నీళ్ళగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. సాల్ట్ వేసి ఇంగువ వేస్తే స్మెల్ సూపర్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీసు, టేస్టీ రెసిపీసు, హోమ్ హ్యాక్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి పొన్నాంగాన్ని రసం ఇలా చేశారంటే ఎప్పుడు పొనగంటాకు తీసుకున్నా మీరు ఇలానే చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు బాగా తెల్లాక పైన కొత్తిమీర కరివేపాకు చల్లి క్లోజ్ చేశారంటే రసం రెడీ. వేడి వేడి అన్నంలో కలిపి తింటే సూపర్ కాంబినేషన్ అండి. సింపుల్ మీల్ కింగ్ ఇదే అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.